అమరావతి పేరు చెరగొట్టడానికే జగన్ పత్రికలో కథనాలను రాయిస్తున్నారని మంత్రి పల్లె ఆరోపించారు. భూములు తీసుకున్న వాళ్ళంతా దొంగచాటుగా తీసుకోలేదని అన్నారు ఆయన. జగన్ పార్టీ ఓ మునిగిపోయే నావలాంటిదని ఎద్దేవా చేశారు. పార్టీ ఖాళీ అవుతూ ఉంటే ఓర్చుకోలేక నిరాశలో టీడీపీని టార్గెట్ చేస్తున్నారని పల్లె జగన్ పై ధ్వజమెత్తారు. కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న జగన్ ఈ పొద్దు నీతులు ఒల్లించడము చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన మొదటి జీవితమంతా లక్షలాది ఎకరాలు భూ కుంభకోణం జరిపాడు. ఫిడ్ ప్రోకో కింద నీకింత నాకింత అని చెప్పి లక్షలాది పేద ప్రజల రైతులకు సంబంధించిన భూములన్నింటినీ అన్యాక్రాంతంగా ఆక్రమించి ఈ రాష్ట్రానికి చేసిన ఈ రాష్ట్ర చరిత్రలో ఒక ప్రథమ ద్రోహిగా నిలిచిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఈ సాక్షి పేపర్లో కథనాలు వాస్తవాలకు విరుద్ధంగా ప్రచురించడం మాత్రం చాలా ఆక్షేపణీయం. కారణం ఏమంటే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ. నీతి నిజాయితీలతో పారదర్శకంగా సమర్థవంతంగా పరిపాలన చేయనదే తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా అవినీతికి పాల్పడవలసిన అవసరం లేదు. ఎప్పుడు కూడా పారదర్శకంగా నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. వీళ్ళు దాదాపు 40-50 కేసుల వరకు పెట్టారు. రెవెన్యూ విచారణ జరిపారు, రెవెన్యూ ఇంటెలిజెన్స్ విచారణ జరిపారు. ఏ ఒక్క కేసులో కూడా కడిగిన ముత్యం మాదిరి బయటపడడం జరిగింది. ఈరోజు కూడా మా మంత్రులు ఎవ్వరు కూడా దందాలు చేసేది కానీ దౌర్జన్యాలు చేసేది కానీ లేదా ఇతర భయపెట్టి ప్రలోభపెట్టి భూములు లాక్కునేది కానీ లేదు. ఏ ఒక్కరో ఇద్దరో కొనుక్కునేదానికి అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఏమి రీజనబుల్ రేటుకే కావాల్సి ఒక మామూలు పౌరులు మాత్రం కొనుక్కున్నారు తప్ప ఎక్కడ కూడా దందాలు చేయలేదు. భూ కబ్జాలు కానీ దందాలు కానీ దౌర్జన్యాలు కానీ హత్యలు కానీ కక్షలకు కానీ కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ జగన్ పార్టీ. ఆ పేటెంట్ హక్కు జగన్మోహన్ రెడ్డికే ఉంది. జగన్మోహన్ రెడ్డికి దిక్కు తెలియడం లేదు. ఒకవైపున ప్రజలు తిరస్కరిస్తున్నారు, ఎక్కడ వినా ప్రజలు రావడం లేదు. ఎందుకంటే ప్రజల్లో నమ్మకం పోయింది, విశ్వాసం పోయింది. ఈయన ఎటువంటి పరిస్థితుల్లో పరిపాలన వచ్చే అవకాశం లేదు. ఈయన కేసులో ఇరుక్కున్నాడు, బయటకు వచ్చే అవకాశం లేదు. ఈయన జైల్లోనే గడపాల్సి వస్తుందని చెప్పి ప్రజలకు ఒకవైపున నమ్మకం సడలింది.